నీగా
మాతృశ్రీ అనసూయ మహాదేవికి, శ్రీ విష్ణు స్వరూపిణి అనసూయ మహాదేవికి, శ్రీ గోదాదేవి ప్రార్థనా స్తోత్రములు. ఆండాల్ తిరువగళే శరణం. నీళాతుంగస్తన గిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంగై గోదా తస్యై నమ ఇదమిదం ఏవాస్తు భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాళరంగర్కు పన్ను తిరుప్పావై పల్పదియం இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வளையாய் நாடனி வேங்கடவர்கண்ணை விதி என்ற விம்மாத்தம் నాంగడవావన్నమే నల్గు. తిరుపావై ధనుర్మాస వ్రతం 10వ రోజు పారాయణ. నోతుచ్చు వరక్కం పుగుగిన్ర అమ్మనాయ్ మాతముం తారరో వాసల్ తిరవాదార్ నాతత్తుళాయ్ ముడి నారాయణన్ நம்மால் போத்தப்பறை தரும் புண்ணியானால் பன்னோரு நாள் கூத்தத்தின் வாய் வீழந்த கம்பகரணனும் தோத்தும் முனக்கே பெருந்தையில் தான் தந்தானோ அத்தத் ஆனந்தளு டயாம் ஆரங்குளமே తేత్తమాయ్ వందు తిరవేలోరెంబావాయ్. ఈ పాసురములో నోములన్నీ నోచేసి ఆ పంటను ఫలితాన్ని ఇక్కడే అనుభవిస్తూ ఇక చేయవలసింది ఏమీ లేదు, సాధనా భగవంతుడే ఫలితము వాడే అని పరమశరణాగతి చేసి నిశ్చింత నిరామయ శాంత సమాధి స్థితిలో నిద్రిస్తున్న గోపికామణిని నిద్రలేపుతున్నారు. ఈ పాసురములన్నింటి యందు ఆళ్వార్ల ఆధ్యాత్మిక వైభవమును వివరించి చెబుతూ వారి అద్భుత శక్తులను కూడా పేర్కొన్నారు. పూర్వం మేల్కొల్పబడిన పూర్వాచార్యులలో శ్రీ భక్తిసారులు, మహాజ్ఞానులు నిత్యం భగవదనుభవనందు మునిగి ఉండి సిద్ధులు కలిగి ఉన్నను ఏమాత్రము వాటిని లక్ష్యము చేయక ఉండేవారు. ఒకసారి పార్వతీ పరమేశ్వరులు వారి భక్తినిష్టను చూడవలనని వచ్చి తాము ఆది దంపతులమని చెప్పి ఏదైనా వరమిస్తామని కోరుకోమన్నారు. అప్పుడు భక్తిసారులు తమకు కోరదగినది భగవంతుని కన్నా అన్యమేమీ లేదని, ఊరికే చమత్కారమునకు తాను కుట్టుకొనుచున్న బొంత సూదిలోనికి దారమొక్కునట్లు చూడమని కోరారు. ఇది వారి నిష్టను సూచిస్తుంది. సర్వసిద్ధులున్నా ప్రదర్శించేవారు కాదు. ఒకసారి ఒక సిద్ధుడు వచ్చి ఒక రసగుళికను ఇచ్చి అది బంగారం ఇస్తుందని చెప్పాడు. అప్పుడు భక్తిసారులు తమ శరీరమును నలిపి శరీరపు మట్టితో ఇక ఒక ఉండను చేసి అది బంగారం ఇస్తుందనగా ఆ మట్టి ముద్ద కూడా బంగారం ఇచ్చింది. ఒక ముదుసలి స్త్రీ భక్తిసారులకు సేవ చేయగా వారు సంతోషించి ఆమెకు తిరిగి యవ్వనమును ప్రాప్తింపజేశారు. ఇప్పుడు ఈ 10వ పాసురంలో లేపుతున్న గోపిక శ్రీ పరాంకుశదాసుల వారు శ్రీమద్ రామానుజులకు సమాశ్రయణం చేసి మంత్రోపదేశం చేసిన మహానుభావులు. వారిని ఒక గోపికగా భావిస్తే తప్ప ఆమె స్వతంత్రముగా చనువుగా మాట్లాడలేదేమో. ఓ తల్లి, మేము రాకముందే నోములన్నీ నోచేసి ఆ ఫలితాన్ని కూడా అనుభవించేస్తున్నావా అమ్మ? అనుభవం అంటే సాక్షాత్తు శ్రీకృష్ణామృత సాగరంలో మునిగిపోవటమే. కృష్ అంటే అవధులు లేని నిరతిశయమైన అని అర్థం. నా అంటే ఆనందం. నిరతిశయ ఆనందంలో సమాధి నిష్ఠలో ముద్దు నిద్రలో ఉన్నావా తల్లి? ఏమి అదృష్టమమ్మా నీది. శరీర పతనం తర్వాత కదా పరమాత్మను పొందేది. అటువంటిది నీవు కూర్చున్న చోటనే పరమాత్మ అనుభవం పొందుతున్నావు. భాగ్యమంతా నీదే కదమ్మా అని అంటున్నారు. కర్మ, భక్తి, జ్ఞానములు ఈ 3 ఉండి కూడా వాటి ద్వారానే భగవంతుని పొందుతున్నామన్న భావాన్ని విడిచిపెట్టి పరమాత్మను పొందుటకు పరమాత్మయే కారణమన్న సత్యాన్ని గాఢంగా నమ్మి ఆ నిష్టలోనే నిశ్చంతగా ప్రశాంతంగా నిద్రిస్తున్నది ఈమె. ఇక చేయవలసినది ఏమీ లేదని, అన్నిటా కృతకృత్యురాలనయ్యాననే సంతుష్టితో ఆమె ఉన్నది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు నేనే సర్వమని ఎరిగిన వారై నన్నే సర్వభావములయందు భజించువారు బుద్ధిమంతులు కృతకృత్యులు అవుదురు అని అన్నాడు. నేటి గోపిక ఈ స్థితిలోనే ఉన్నది. ఈ స్థితిలో ఉన్నవారు సీతాదేవి వలె, ద్రౌపది వలె సర్వరక్షణ చేసుకోకుండా ఉంటారు. మహాభక్తి నిష్టగల గోపిక లోపల నిద్రిస్తున్నది. తల్లి, తలుపులు తెరువు అమ్మ అన్నా మారు మాట్లాడలేదు. యువతల ఉన్న గోపికలు తలుపు తీయకపోయినా మారుమాట అయినా పలుకకూడదా?
మా కళ్ళకు ఉపవాస మా కళ్ళకు ఉపవాసం పెట్టినట్లు చెవులకు ఉపవాసం పెట్టాలా తల్లి అంటున్నారు. పరమాత్మను అనుభవించే భాగవతోత్తములను చూడటమే కనులకు విందు భోజనము. సంసర్వే మధురవాక్యం అన్నట్లు వారి మధురమైన వాక్కు వినటమే చెవులకు ఆహారం కదా. మా కనులకు చెవులకు ఉపవాసం పెట్టాలా అమ్మా అని పలు విధాలుగా నిష్ఠురములాడుచున్నారు. భగవదనుభవం కన్నా భగవదనుభవం పొందిన వారి నుండి వెడలిన వాక్కులు జీవులకు బలమునిచ్చు అమృత గుళికలు. వారి వాక్కులు విని ఆనందించిన గాని మామూలు సంసారులకు అహంకారం తొలగదు. ఈ అహంకారమే వారిద్దరి మధ్య ద్వారమై అడ్డు నిలిచింది. వారి సూక్తులు వింటే కాని అహంకారం తొలగదు. అహంకారం తొలగిన గాని వారి దర్శనం లభింపదు. అందుకనే గోపికలు మీ దర్శనమునకు ప్రతిబంధకమైన దారమును తెరవపోయినా మీ వాక్కును వినిపించే అయినా మమ్మల్ని కాపాడవచ్చును కదా అన్నారు. ఈ మాటలు లోపలి ఉన్న గోపిక విని శ్రీకృష్ణుడితో తాను కలిసి ఉన్నట్లు అనుమానపడుతున్నారని తలచి, కృష్ణుడు ఇక్కడ లేడే, మీరు ఊరికే నిందవేస్తున్నారు అని అనగా, నీవు దాచినను దాగదు నీ తత్వము, తులసీ పరిమళము అంతటా వ్యాపించుచున్నది, అబద్ధం ఎట్లా అవుతుంది? కృష్ణుడు ఒక్కసారి కౌగలించుకుని విడిచినా ఆ సువాసనలు ఎన్ని స్నానములు చేసినను వదలదు. అటువంటి వాసన మీ ఇంట నుండి వచ్చుచున్నది అని ఆపేక్షిస్తున్నారు. పుణ్యమే శ్రీకృష్ణ భగవానుడు. రాముడిని రిపుణామపివత్సల అని వర్ణిస్తారు. శత్రువుల మీద కూడా దయగలవాడు. అటువంటి పుణ్యస్వరూపమే కుంభకర్ణునికి మృత్యుహేతు అయింది. ఆ పుణ్యమే నిద్రిస్తున్న నిన్ను మాకు దూరము చేయుచున్నది. నీవు ఈ కాలతత్వం ఉన్నంత వరకు నిద్రిస్తూనే ఉండునట్లు తోస్తున్నది. ఇక రెండవ అంతరార్థ భావములో గురు పరంపరలో 5వ వాక్యమైన శ్రీ పరాంకుశ దాసాయ నమః అంటూ శ్రీమద్ రామానుజులను సమాశ్రయం చేసి మంత్రోపదేశం చేసిన ఆచార్యులు పెరునంబి గారిని మేల్కొల్పుతున్నారు. అస్మద్ గురుభ్యో నమః, అస్మత్ పరమగురుభ్యో నమః, అస్మత్ సర్వగురుభ్యో నమః, శ్రీమతే రామానుజాయ నమః, శ్రీ పరాంకుశ దాసాయ నమః అని అంటూ ఈ 5వ ఆచార్యులను లేపుతున్నారు. ఆచార్య నిత్య సూర్యులతో పరమపదంలో అనుభవించే ఆనందాన్ని ఇక్కడ ఈ కర్మభూమిలో శరీరం ఉండగానే అనుభవిస్తున్న ఈ భాగ్యాన్ని ఏమని పొగడగలం? యమునాచార్యుల వంటి ఆచార్య సంబంధం కలిగి ఉండి శ్రీ రామానుజుల వంటి శిష్య సౌభాగ్యాన్ని కలిగిన మీరు నిత్యసూర్యుల మధ్యగా ఉన్నట్లు ప్రకాశించుచున్నారే, ఎంత మహిమాన్వితులండి మీరు! పరమాత్మను అనుభవించటానికి విరోధంగా ఉన్న మా అహంకార మమకారములను, అజ్ఞానాన్ని సమూలంగా పోగొట్టలేకపోయినా ఎండిన పైరుపై వానచినుకుల భగవదనుభవానికి దూరమై ఎండిన మా హృదయాలపై అమృత బిందువుల మీ వాక్యములనైనా మాకు వినిపించరాదా? నారాయణుని చేత యముని నోటిలో పడిన కుంభకర్ణుని నిద్రలా ఉండే మీ నిద్ర, మీ వంటి మహానుభావులకు నిద్ర ఏమిటి? ఆత్మ పరమాత్మను అనుభవించే స్థితిలో బాహ్యస్మృతి లేకుండా ఉండే మీ వంటి మహానుభావులకు నిద్ర ఏమిటి? ఎంత పిలిచినా పలుకకుండా ఉండే మీ అనుభవం ఎంత మహత్తరమైనది!